ఇది ఇవాళ రేపండి ఆడపిల్లల్ని కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చో అని కూడా చెప్పలేం మనం. నేను ఇట్లాగే కూర్చుంటానంటారు. పైగా కొత్త ఫోటోలు చూపిస్తారు. దుర్గాదేవి ఇలాగే కూర్చుంది, ఓ కాలు పైకి పెట్టుకుని ఓ కాలు చాపుకుని కూర్చుంది. నిజమండి, అక్షరాల నేను లేనిది చెప్పట్లేదమ్మా, ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను కదా. దుర్గాదేవి అలాగే కూర్చుందిట. దుర్గ లక్ష చేస్తుంది, నువ్వు చేస్తావా? నీకు అన్నం వండుకుని తినడం రాదు, అన్నం వండుకుని తిండి రాదు. మీ ఇంటికి నలుగురు చుట్టాలు వస్తే నువ్వు నలుగురికి అన్నం వండి పెట్టలేవు, స్విగ్గీని పిలుస్తావు. నువ్వు ఎట్లా దుర్గతోటి పోలికేంటి? నీకు అన్నం వండటం రాదు, పని మనిషి రాకపోతే పని చేసుకోవటం రాదు, నీ అంతటా నువ్వు ఒక 10 కేజీలు బస్తా బ్యాగ్ మోసుకుని మెట్లెక్కడం రాదు. నీకేంటి దుర్గతోటి పోలిక? మనకి దుర్గతోటి పోలిక ఏంటండి? ఎట్లా మనుషులకి దుర్గతోటి పోలిక ఉంటుంది? మానవ మాత్రం మనకి ఆ దుర్గతో పోలిక. నేను 100 మంది దగ్గర చూశానండి, 100 మంది సోషల్ మీడియా పేజీలు చూసాక కళ్యాణి గారు కనపడ్డారు నాకు. మీరు కూడా చూసుంటారు. దుర్గాదేవి ఇలాగే కూర్చుంటుంది, ఓ కాలు పైన పెట్టుకుని ఇంకొక కాలు చాపుకుని కూర్చుందంటే 18 చేతులతోటి 18 ఆయుధాలు ధరించి ఒక రాక్షసుని అంటే ప్రపంచం మొత్తము సంహరించలేని మహిషాసురుణ్ణి చంపగలిగే ఆమె కాలు కింద కాదు నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటుంది. నువ్వేం చేస్తావు? ఎవరైనా నిన్ను అనగానే ఏడుస్తావు. నువ్వు నిన్నొక మాట అంటే ఓర్చుకోలేవు, నువ్వు నేర్చుకోవు. నీకేం హక్కు ఉందమ్మా అట్లా అలాంటివి చేయొచ్చా? అసలు ఎంత అవమానకరంగా అనిపిస్తుందంటే నాకు, అమ్మవారిని కూడా అవమానించేస్తాం మనం. ఆ స్థాయికి మన సమాజం వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళొద్దండి. మిమ్మల్ని విమర్శిస్తే విమర్శించబడిన విషయాన్ని సరి చేసుకోవాలి తల్లులు, ఆ విమర్శని తీసుకోగలగాలి.